ధ్యానం అంటే అన్నదానికి సమాధానం తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ధ్యానాలు చేస్తున్నారండి. ఇంకా ఫలితం ఎక్కడొస్తుంది చెప్పండి? పెద్దలు ఏం చెప్పారు? చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు. అసలు ముందు చెయ్యవలసిందే చెయ్యకపోతే పొందవలసింది ఎలా పొందుతారు? చెయ్యవలసింది ఎప్పుడు చేస్తావు? ఆ ధ్యానం మీద అవగాహన ఉన్నప్పుడే చేస్తాం. మీరు కూడా అడగచ్చు, మరి శ్వాస మీద ధ్యాస కాకపోతే ఇంకేంటండి? గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం, ఆలోచన రహిత స్థితిలో ఉండడం. దాన్నే పతంజలి మహర్షి నిర్విషయ మనః అన్నారు. చిత్తవృత్తి నిరోధం అని కూడా అన్నారు. అంటే ఎన్నో రకాలుగా చెప్పి రాయిస్తున్నాను వాళ్ళందరి చేత. మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ముందు ఇది క్లారిఫై చేయండి, ఇవన్నీ వాళ్ళ చేత రాయించండి. ముందు ఈ ఫండమెంటల్ అర్థం కాకుండా మీరు లాభాలు చెప్పినా ఎన్ని క్లాసులు చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళు అందులో ఏది పొందలేరు, చివరికి నిరుత్సాహపడతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను మన వాళ్ళందరికీ. ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి. ఆలోచనలు లేని స్థితి అంటే మనసు పనిచేయని స్థితి. ఆలోచించేది మనసు, ఆలోచిస్తూ ఉంటే పని చేస్తున్నట్టు. ఆలోచించట్లేదు అంటే మనసు పని చేయట్లేదు. మనసు పని చేయని స్థితే ధ్యానం. దాన్ని ఇంకా చెప్పుకోవాలంటే అర్థమయ్యేటట్టు, మీ మనసు ఏమాత్రం పని చేస్తున్నా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. అందుకే పత్రి గారు కళ్ళు మూసుకుని నామస్మరణ చేసిన, ఓ మంత్రాన్ని జపించిన, ఒక రూపాన్ని ఊహించుకున్న, రూపం మీద దృష్టి పెట్టినా మనసు పనిచేస్తుంది, ధ్యానం కాదు. అందుకే ఏ నామము వద్దు, మంత్రం వద్దు, రూపం వద్దు అన్నారు. అక్కడ మనసు పనిచేస్తుంది కాదు. అలాగే ఇప్పుడు గైడింగ్ లో మాటలు చెప్తూ ఉంటే వీళ్ళు వింటూ ఉంటారు, వాడు చెప్పినట్టుగా వీళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. దేనితోటి? మనసుతోటి. అంచేత ధ్యానం కాదు. అలాగే మ్యూజిక్ పెట్టుకుంటారు, అక్కడ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటే మనసుతో వింటూ ఉంటారు. అంచేత మనసు పనిచేస్తుంది, అంచేత ధ్యానం కాదు. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బండ గుర్తు ధ్యానంలో. మనసు పని చేస్తే ధ్యానం కాదు, మనసు పని చేయకపోతేనే ధ్యానం. మనసు పని చేయని స్థితి. ఇది ఎలా వస్తుంది? ఈ స్థితి రావాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం, ఇంకెన్నో మార్గాలు లేవు. ఉన్నది ఒక్కటే ఒక్కటి. అదే బుద్ధుడు కనిపెట్టాడు, పత్రి గారు మనకు చెప్పారు. దాన్నే బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు, పత్రి గారు శ్వాస మీద ధ్యాస అన్నారు. ఎందుకు శ్వాస మీద ధ్యాస ఉంచుతాం? ధ్యాన స్థితి రావడానికి, ఆలోచన లేని స్థితి రావడానికి, మనసు పని చేయని స్థితి పొందడానికి. ఆ స్థితి అన్నది ఒక్క శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా దేని వల్ల, మ్యూజిక్ల వల్ల, గైడింగ్ల వల్ల, ఓంకార ధ్యానాల వల్ల, కర్మ విపాక ధ్యానాల వల్ల, ఏ ధ్యానం వల్ల రాదు. ఒక్కటే ఒక్కటి, అదే శ్వాస మీద ధ్యాస. అందుకే పత్రి గారు ఇంకేదీ లేదు కాబట్టి, ఉన్నది ఒక్కటే కాబట్టి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి కారణం.